కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి అన్యాయం, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతికూలత, మనం ఎదుర్కొంటున్నటువంటి తిరస్కారం, తృణీకారం అనేవి మనం ఫేస్ చేస్తున్నప్పుడు చాలా గాయమైపోయింది మన మనసుకి. కనీసం నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించరేంటి అని బాధ కలిగిద్ది. మనమా నోరు తెరిచి మాట్లాడడానికి మనకు వాయిస్ ఉండదు. మన గురించి మనం వాదించుకునేంత పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే మనది దీన మనస్సు. తగాదలు పెట్టుకోలేము, ఇతరులను తృణీకరించలేము, నా పక్షాన మీరు ఎందుకు మాట్లాడరని మొర్ర పెట్టుకోలేము, ఎవరి మీదో మనం ఏ ఫీలింగో పెట్టుకోలేము. కానీ మనం ఒకటి చేయగలం, దీన మనస్సుతో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనము సహించుట మనం చేసినప్పుడు, భరించుట అనేది మనం చేసినప్పుడు, అది పైనున్నోడు చూస్తాడు. ఆయన ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడని 14వ కీర్తన 53వ కీర్తన సాక్ష్యమిస్తుంది. ఆకాశములో నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి తనను వెదగువారు గలరేమో అని ఆయన అక్కడి నుండి చూస్తున్నాడు అని చూడండి. కింద ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరు ఆయన? యెహోవా. తనను వెతికే వారి కోసమే కాదు, అసలు ఏ మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఎవరెవరు ఎలా అన్యాయమైపోతున్నారు, ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నారు, ఎవరి ద్వారా ఏ విధంగా ఆయాసపరచబడుతున్నారు, ఇవన్నీ కూడా మౌనంగా ఆయన గమనిస్తూ ఉంటాడు. అక్కడ మనం అనుకుంటాం మన దీన పరిస్థితి, మన ప్రతికూలత, మన ఇబ్బంది, మన వేదన, మనకు జరుగుతున్న అన్యాయం, మనకు జరుగుతున్న తిరస్కారం, తృణీకారం దేవుడు గమనించట్లేదేమో అని మన ఫీలింగ్. నేను ముందే చెప్పాను, కళ్ళు మనకి ఇచ్చిన వాడికి కళ్ళు లేవా? చూడటానికి మనకు కళ్ళు ఇచ్చిన వాడు తడవలాడుచున్నాడా, చూచుచున్నాడా? మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన హృదయమందు మనం విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి, కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి. ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి. ఈ ఒక్క సన్నివేశమే కాదు, చాలా సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి. అందులో మొదటిదిగా పాపం నిష్కారణంగా తండ్రి, భర్త, చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా. ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి? అవునా? నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి, దరిద్రపు దాన్న నువ్వేడ దొరికేవే నాకు అంటాడు భర్త. సో తన దీన స్థితిని దేవుడే చూడాలి, దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలా. మనలో చాలామంది ఏం చేస్తారంటే తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు. దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ దీన స్థితిని, నీ తృణీకారాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక్కటే మాట, ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు, అది ఎదుర్కొన్నప్పుడు, దేవా నువ్వు ఎల్ రోయి అనే అను. నువ్వు అంతే, ఎల్ రోయి నా దేవా నీకు స్తోత్రం అంటే తెలుసా? చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం. నువ్వు చూడు అంతే, వదిలేసా. నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా, చూచుచున్నవాడా, మా కళ్ళు ఇచ్చినవాడా, నువ్వు చూస్తున్నావా? నీకే స్తోత్రం. మీరు గమనించినట్టయితే జీవితకాలం ఎక్కువ కాలం యాకోబుతో లేయానే ఉంది. 14 ఏళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్న రాహేల్ నుంచి ఇద్దరు వస్తే, ఒకడు యోసేపు, ఒకడు బెన్యామీను. లేయా నుంచి 4 వచ్చారు.
తను ప్రేమించిన యాకోబు ప్రేమించినటువంటి రాహేలు ఎక్కువ కాలం యాకోబుతో జీవించలేకపోయింది. కానీ లేయాకి సమృద్ధిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఓర్పు బట్టి, సహనం బట్టి, దీన మనసు కలిగి దేవుడు చూచిందాకా సంయమనం పాటించినటువంటి జ్ఞానవంతురాలుగా లేయా కనపడుతుంది. ఫలితంగా లేయా పొందినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నతంగా ఉందంటే, ఆఖరికి రాహేలుకు పుట్టిన యోసేపు కూడా ఈ లేయా యోధా కోసమే పుట్టినట్టు. ఎందుకంటే ఈయన అష్టకష్టాలు పడి చివరికి కరువులో వీళ్ళని సేవ్ చేయడానికి యోసేపు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే రాహేలుకు పుట్టిన యోసేపు కూడా లేయా సంతతికే సేవ చేశాడు. అంటే రాహేలు ఎవరిని గందో తెలుసా? లేయా పిల్లలకి ఉపచారం చేసేవాడిని, కరువులో కాపాడేవాడిని గందే. నానా బాధలు పడింది వాళ్ళే, యోసేపే. చివరికి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మారింది యోసేపు. ఇట్లా చూస్తే, ఈ కోణంలో చూస్తే లేయాని ఎంత ప్రేమించాడు దేవుడు. ఎందుకు లేయా మీద అంత కనికరం వచ్చింది దేవునికంటే, అమాయకంగా ముగ్గురి మధ్యలో బలి పశువుగా మారినందున ఆ కనికర సంపన్నుడికి కనికరం వచ్చింది ఆమె మీద. అదే ఆమె జన్మ ధన్యమైంది. అర్థమైందా? కనికర సంపన్నునికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే. అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలై ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీనస్థితిని బట్టి, రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. రెండు చూస్తున్నాడు. రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు. అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులునంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా? తృణీకరించబడుతున్నావా? చూడని. దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా? అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను. నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభా అని నవ్వుతూ దిగొచ్చాను. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనాన్ని చూసి నవ్వుతూ దిగొచ్చాను. దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు. ఈరోజు మీకు మొదటిగా ఈ విషయాన్ని అందిస్తున్నాను. నీకున్న దీనస్థితిని బట్టి ఎవరన్నా నిన్ను తిరస్కరిస్తే ఏం పర్వాలేదు, నవ్వనే. చిన్న పాకాలో నేను పరిచర్య చేసేటప్పుడు దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, ఉండే నివాసం కూలిపోతే దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, అలాగే ఆర్థిక స్థితిగతులు సరిగా లేవని మా జీవితాలను చూసి కొంతమంది ఎగతాళి, మా పరిస్థితులు చూసి, నా స్థితి చూసి ఏం పర్వాలా, అన్ని దేవుడికి అప్పచెప్పుకొని నీకే స్తోత్రం నాయన అని ముందుకు సాగిపోయాను. అన్నీ చూస్తున్న దేవుడు ఏల్రోయి 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 చూచుచున్న దేవుడు తన బాహు చాపాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను గాని ఆయన నా విషయమే నమ్మకమైన భర్త.
అనేక విషయాలలో నేను ఆయనకి నమ్మకంగా ఉండకపోతిని, కానీ నా విషయంలో ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడైన ఆయన అలా కృప చూపాడు. ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విషయములలో నేను ఆయన సంతోష పెట్టకపోతిని, కానీ ఆయన అన్ని విషయములలో నా విషయమై మానని కృప చూపుతూ, మానని ప్రేమ చూపుతూ ఆయన బహునమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. అందుకే అదే టైటిల్ మీద ఒక పాట పాడుకున్నా చానాళ్ల క్రితం. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు గెలుపునీయుమా. చరణం నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. 22 సెంట్ల స్థలంలో ఇక్కడ 31st నైట్ ప్రేయర్ కోసం మొత్తం టెంట్లు వేయించాం. మొత్తం టెంట్లు వేయించారు, పరిచారకులు వేశారు, పెద్ద మెల్ల. అందులో ప్రేయర్ జరగాలి. సాయంత్రం 5 గంటలకు పట్టింది వాన, ఆ పక్క నుంచి పట్టింది. పట్టి గాలి వాన ఈడ్చీడ్చి కొడితే వేసిన టెంట్లన్నీ నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ఆరాధన జరగాతి గాల 31st నైట్. అది 2011 31st నైట్ జరిగిన విషయం. చాలా ఏడుపు వచ్చింది. ఈ సమాజంలో అన్ని జనులు నవ్వారు. బాగైంది యేసుప్రభు అంట, ఇటు పిచ్చి బాగా కుదిరింది, బాగా తీర్చేసాడు, టెంట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయని కొంతమంది నవ్వుకున్నారు కూడా. అది తెలిసింది నాకు. ఎందుకు జరిగిన పరిస్థితికి అంత నేలమట్టు కూలిపోయినాయి కదా. నీకే స్తోత్రం నాయన అని కన్నీరు గాచి ప్రార్థన చేసుకొని అక్కడే జరిపించాను. సాయంనగర్లోనే ఆరాధన జరిపించి ఆ రోజు ఒక మాట పలికాను. ఈరోజు మనం ఎదుర్కొన్న ఈ శోధన, ఈ సమస్య నా దేవుడు చూశాడు, మరెన్నడూ మనకు ఆ పరిస్థితి రానివ్వడు. అదే ప్లేస్లో ఈరోజు అన్ని కూలిపోయిన అదే ప్లేస్లో మళ్ళా 31st నైట్ కల్లా మనం అందులో స్థిరమైన మందిరం కట్టబడి అందులో మనం ఆరాధన చేస్తాం. ఇది జరిగి తీరిద్ది అని చెప్పి ఆ రోజు విశ్వాసంతో బిడ్డలందరితో ఆ మాట పలికి, జోరున వాన కురుస్తానే ఉంది. అందులోనే ఆన్లైన్ చేశాం, అందులోనే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. తెల్లవారి జనవరి 1st ప్రేయర్ కూడా అక్కడే జరిగింది. 31st నైట్ అండ్ జనవరి 1st జరిగింది కదా మనకి ప్రేయర్, 2 అక్కడే జరిగినాయి. సింపుల్గా ముగించాం. మళ్ళా డిసెంబర్ 2012 25 క్రిస్మస్ రోజే మందిర ప్రతిష్ఠ ఆరాధన ఇక్కడ జరిగింది. ఒక స్థిరమైన మందిరం, దేవుని మహాకృపతో. మళ్ళా డిసెంబర్ 25కి రిబ్బన్ కటింగ్ చేసాం. 31st నైట్ ఇక్కడే ఆరాధన జరిపి ఆ రోజు మళ్ళీ గుర్తు చేశాను. ఆనాడు మనం దుఃఖపడ్డాం, అయ్యో అని వేదన పడ్డాం. ఈరోజు చూసావా
మళ్ళీ ఇయర్ వచ్చేటప్పటికి దేవుడు ఈ కార్యం జరిగించి ఇక్కడ స్థిరమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నా దేవుని కార్యం. నవ్వనిస్తాడు, నిన్ను చూసి నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని చేయనిస్తాడు, హేళన చేసే వాళ్ళని చేయనిస్తాడు. అవన్నీ నువ్వు పడనిస్తాడు. ఆ తృణీకారాలు, తిరస్కారాలు అవన్నీ నువ్వు అనుభవించనిస్తాడు. చూసి 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 ఒక్కసారి ఆయన కార్యం చేసి ద్వారాలు తెరిచాడంటే అది మనం పట్టజాలం. లేయ విషయంలో అక్షరాల అదే జరిగింది. ఎంత ఆశీర్వాదం అండి! యేసుక్రీస్తు ప్రభు ఏ వంశావళిలో నుంచి వస్తాడని ప్రవచనం వచ్చిందో ఆ యూదా లేయ నుంచే వచ్చాడు. యాజకత్వం ఎవరి నుంచి వస్తుందో ఆ లేవి ఆమె నుంచే వచ్చాడు. మోషే ఏ గోత్రీకుడో తెలుసా మీకు? లేవి గోత్రీకుడే. అహరోను లేవి గోత్రీకుడే. మందసాన్ని మోసే భక్తి పరులైనటువంటి వ్యక్తులందరూ కూడా అంటే ఇద్దరు రెండు రకాల యాజకులు లేయాలో నుంచి వచ్చారు. ఒక యాజకుడేమో అహరోను నుంచి వచ్చిన యాజకత్వం అంతా కూడా లేయాలో నుంచి వచ్చింది. అలాగే మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతర యాజకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమెలో నుంచి వచ్చాడు. మరి యూదా ఆమె నుంచి వచ్చినోటే కదా. ఎంత ధన్యత! వీళ్ళందరికీ మాతృమూర్తి ఎవరు? లేయా. ఎవరి లేయా? జబ్బు కళ్ళ లేయా, తృణీకరింపబడిన లేయా, భర్త చేత ద్వేషింపబడిన లేయా, చెల్లి చేత తృణీకరించబడిన లేయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేయా అంటే అర్థం ఏంటో ఏమో మీరే చెప్పండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరున్న ఆ పరిస్థితులు ఒకవేళ మీరు అలాంటి స్థితిలో నలుగుతుంటే నేను చెప్తున్నాను, నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. నీవు విశ్వసించి సేవిస్తూ నువ్వు ఎవరి మీద ఆనుకున్నావో, సైన్యములకు అధిపత్యగా యెహోవా నజరేయుడగు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన పరాక్రమశాలి, రోషం గల దేవుడు. ఆయన చూసి నిద్రపోయేవాడు కాదు, ఆయన చూస్తున్న దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం అనుభవిస్తున్నవి ఆయన చూడనియాలి. చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి. ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనను చూడనివ్వాలి, ఆయనను కదలనివ్వాలి. ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం. అంత అద్భుతంగా ఉంటుంది. దీన మనసుతో ఆయన వైపు చూడు. నీకోసం ఆయన కదిలేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఇక్కడ ఓపిక కావాలి. మనకు వాగ్దానం ఉండనే ఉంది. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి మనకేం కావాలి? ఓపిక, ఓర్పు. హెబ్రీ పత్రిక చెప్పినది. వాగ్దానము పొందడానికి మనకు ఓరిమి అవసరమే ఉందంటాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 9. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, చెయ్యి విడిచేవాడు కాదు. నువ్వు తొందరపడకూడదు. 10వ అధ్యాయం 36వ వచనం చూడు నాయన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. నాయన చదువు నాయన. 35 నుంచి చదువు నాన్న. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. అది ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే భయపడకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్పు. కొద్దిగా తొందరపడవాకు, కొద్దిగా ఓపిక పట్టు. జరిగేది చూద్దు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటావు? ఇలాంటి మాటలను ఆధారం చేసుకునే దేవుని కృపలో కొన్ని పాటలు. ప్రైజ్ ద లార్డ్. రైట్, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటల్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పి ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్న తండ్రి నీకు స్తోత్రం అంటే అందరం కూడా ప్రార్థనలో గడుపుతాం. ఇది ప్రార్థనా సమయం. తండ్రి నీకు స్తుతి స్తోత్రం.
ఈరోజు మా బిడ్డల్ని నీవు దర్శించిన విధానం కొరకు స్తోత్రం, నీవు మాట్లాడిన మాటలన్నిటి కొరకు స్తోత్రం, నీవు అందించిన సందేశం కొరకు స్తోత్రం. నువ్వు ఏమేమి చూస్తావో, ఏమి చూడనీయాలో నిన్ను మాకు తేటగా మాట్లాడావు నాయన, మాకు స్పష్టంగా బయలుపరిచావు. నీకు స్తోత్రం అయ్యా. మేము ఎలాగున్నామో, మా అంతఃకరణం ఏ విధంగా ఉన్నదో మేము పరిశీలించుకుంటున్నాం దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి మమ్మల్ని. మా లోపాలేవో, మా పాపాలేవో, మా పొరపాట్లేవో మా కనులు ఎదుట మాకు ప్రత్యక్షపరచు. మాకు తెలివి దయచే, వివేకం దయచే, జ్ఞానం దయచే, మెలకువ దయచే, చిత్తశుద్ధి దయచే నాయన. నీకు స్తుతి స్తోత్రం ప్రభువా. మేము ఎక్కడెక్కడ జారిపోతున్నామో, ఎక్కడెక్కడ తొలగిపోతున్నామో, నమ్మకత్వంలో కోల్పోతున్నామో, విశ్వాసంలో కోల్పోతున్నామో, కృతజ్ఞత బుద్ధిలో కోల్పోతున్నామో మా ప్రభువా, త్యాగబుద్ధిలో కోల్పోతున్నామో, కన్నీటి ప్రార్థనా జీవితంలో మేము వైఫల్యం చెందుతున్నామో, మాకు జరుగుతున్న వాటిని నీ దృష్టికి తెచ్చే విషయంలో మేము తప్పిపోతున్నామో. నా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడి మాకు నేర్పినందుకు వందనాలు. నాకు ఒక సంతోషం కలిగింది ప్రభువా, నువ్వు అన్ని చూస్తున్న దేవుడు అన్నందుకు. నాకు సంతోషం కలిగింది తండ్రి, నీవు విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు అన్నందుకు. నీకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా. మా బిడ్డలందరినీ విషయాల్లో బలపరిచి, మా అందరి హృదయాల్లో కూడా వీటిని నింపి నీకు ఇష్టలుగా చేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయమని, ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ దీవించమని. సాతాను క్రియల నుంచి బిడ్డల్ని విడిపించు, దుష్ట శోధనల నుంచి బిడ్డల్ని విడిపించు, అంధకార క్రియల నుంచి బిడ్డల్ని విడిపించు. పరిశుద్ధాత్మ వలన ఆదరణ, అభిషేకం, ఆశీర్వాదం, ఆరోగ్యం, దీవెన, స్వస్థత, ప్రతికూలతలు, బాధలు, వ్యాధులు, సమస్యల నుంచి విడుదల, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, ఒంటరితనాల నుంచి విడుదల బిడ్డలకు అనుగ్రహించి సమాధానంతో నింపి నీవు సహాయకుడు మా అందరినీ బలపరచము. ఇక్కడ ఉన్నవారు ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ఉండి కూడా లైవ్లోకి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున నీ చేతులకి అప్పగించుకుంటూ వారి ఎడల నీ కృపా కార్యములను నెరవేర్చమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.